అబ్బా! కొబ్బరి పాలతో టీ తయారు చేయాలంటే ఇంత ప్రాసెస్ ఉందా? అంత టైం మాకెక్కడిది? అయినా రోజు కొబ్బరికాయ కొని, కొట్టి దాని నుండి పాలు తీసి టీ పెట్టడం కంటే, ప్యాకెట్ పాలు కిరాణా నుండి తెచ్చుకొని టీ చేసుకోవడం ఈజీ కదా! అని అనుకునేవాళ్ళు ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఆ తర్వాత మీరే డిసైడ్ కండి ఏం చేయాలి అని. హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అమ్మ చేతి ఆహారం ఔషధం కావాలి అనే యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మేము మీకు కొబ్బరి పాలతో స్వచ్ఛమైన టీ ఎలా తయారు చేసుకోవాలి అనే విషయంతో పాటు, మన జీవన విధానాన్ని దశల వారీగా ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయాలను మేము పాటిస్తూ మీకు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మంచి విషయాలు మీరు కూడా పాటించాలి అనుకుంటే, మన యూట్యూబ్ ఛానల్‌ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారు కదా! ఇక నేను ముందుగానే మీకొక విషయం చెప్పదలుచుకున్నాను. మన వీడియోలో వచ్చే వాటికి సీక్వెన్స్‌గా నా యొక్క వాయిస్ అయితే ఉండదండి. కొంచెం అటు ఇటుగా ఉంటది. ఎందుకంటే కొన్ని ఎక్స్‌ట్రా విషయాలు చెప్పాలి కాబట్టి, ఈ వీడియో టైంలోనే మీకు చెప్పాలి అనే విషయంతో నేను ఫాస్ట్‌గా ప్రాసెస్ చెప్పేసి తర్వాత ఆ విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. మేము ఒక పూర్తి కొబ్బరికాయను తీసుకొని, అందులోని పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేశాము. మొదట్లో కొంచెం వాటర్ పోసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాము. తర్వాత అందులో ఒక టీ గ్లాసుడు నీళ్లు పోసి మళ్ళీ మిక్సీ పట్టాము. ఇప్పుడు ఆ కొబ్బరి పేస్టును ఒక గుడ్డలో పోసి దానిని వీడియోలో చూపిన విధంగా వడకట్టుకున్నాము. ఇలా రెండవసారి ఆ పేస్ట్‌లో మరొక టీ గ్లాసుడు నీళ్లు పోసి మిక్సీ పట్టి వడకట్టాము. ఇప్పుడు స్వచ్ఛమైన చిక్కని కొబ్బరి పాలు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మనకు కొబ్బరి ముక్కలను పేస్ట్ మిక్సీ పట్టగా మనకు పొడి రూపంలో వస్తుంది. దాన్ని మనము కూరలో వాడుకోవచ్చు. దాన్ని ఒక ప్లేట్‌లో వేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టినట్లయితే 1, 2 రోజుల వరకు మనం వాడే కూరల్లో వాడుకోవచ్చు. టేస్టీ బాగా ఉంటది. ఇప్పుడు స్టవ్ పై టీ పాత్రను ఉంచి అందులో 4 గ్లాసుల వాటర్ పోసి అందులో తగినంత టీ పౌడర్ వేసుకొని కొబ్బరి పాలు పోయక ముందే బాగా మరిగించి డికాషన్ అలా మరుగుతున్నప్పుడు అందులో చక్కెరకు బదులుగా ఇంట్లో తయారు చేసుకున్న బెల్లము లేదా ఆర్గానిక్ బెల్లంను తగినంతగా వేసుకోండి. ఇలా డికాషన్ బాగా మరిగిన తర్వాత స్టవ్‌ను సిమ్‌లో పెట్టి కొబ్బరి పాలను 1 లేదా 2 గ్లాసుల కొబ్బరి పాలను నెమ్మదిగా డికాషన్‌లో పోయాలి. ఇప్పుడు చక్కటి టీ తయారైంది. దీనిని 1 నిమిషం కన్నా ఎక్కువసేపు మరిగించకూడదు. అలా మరిగించినట్లయితే టీ విరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు దీనిని వెంటనే గ్లాసుల్లోకి మార్చుకొని స్వచ్ఛమైన చక్కటి నేచురల్ టీని తాగుతూ ఎంజాయ్ చేయండి. అబ్బా! విన్నారు గదా! ఇప్పటిదాకా మనము టీ తయారు చేయడానికి కొబ్బరి పాలతో టీ తయారు చేయడానికి ప్రాసెస్‌నైతే విన్నాము. అబ్బా! కొబ్బరి పాలతో టీ తయారు చేయాలంటే ఇంత ప్రాసెస్ ఉందా? అంత టైం మాకెక్కడిది? అయినా రోజు కొబ్బరికాయ కొని, దాన్ని కొట్టి, దాని నుండి పాలు తీసి టీ పెట్టడం కంటే, ప్యాకెట్ పాలు కిరాణా నుండి తెచ్చుకొని టీ చేసుకొని తాగడం ఈజీ కదా! అని అనుకునే వాళ్ళు ఒకే ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఆ తర్వాత మీరే డిసైడ్ కండి ఏం చేయాలి అని. 35 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో గాని, దేశంలో గాని ప్రజలు 80% గ్రామాలలో, 20% పట్టణాలలో నివసించేవారు. అప్పుడు గ్రామాలలో 70-80% కుటుంబాలలో కనీసం ఒక గేదె గాని, ఒక ఆవు గాని ఉండేది. మరి నేడు 55% గ్రామాలలో, 45% పట్టణాలలో ప్రజలు జీవిస్తున్నారు. అలాగే గ్రామాలలో గేదెను గాని, ఆవును గాని సాదుకునే వారి సంఖ్య 70-80% నుండి 20-30%కి పడిపోయింది. అంటే పాల ఉత్పత్తి తగ్గింది అని అర్థం. అదే సమయంలో ఇప్పటికీ టీ హోటల్ సంఖ్య చాలా పెరిగింది. అప్పట్లో గ్రామానికి ఒక టీ హోటల్ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు గల్లీకి ఒక టీ హోటల్ పెరిగింది. అలాగే టీ తాగే కుటుంబాల సంఖ్య కూడా 40% నుండి 99-100%కి పెరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పాల ఉత్పత్తి సగానికి సగం తగ్గింది. పాల వాడకం 40% నుండి 100%కి పెరిగింది. అంటే పాల సప్లైకి, డిమాండ్‌కు మధ్యలో చాలా గ్యాప్ ఉందని మనకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ప్రధానంగా మనము కొబ్బరి పాలతోటే టీ చేసుకొని తాగాలి అని చెప్పడానికి 3 కారణాలు చెప్తాను.
ఒకటి, పాలలో కెమికల్స్ కలిపి పాల దిగుబడి పెంచుతున్నారు. 2, వాటిని ప్లాస్టిక్ కవర్లలో ఉంచి మనకు సప్లై చేస్తున్నారు. 3, ఆ ప్లాస్టిక్ కవర్లతోటే ఫ్రిడ్జ్‌లో ఉంచి వాటిని మనం వాడుతున్నాము. ఇవన్నీ మనకు అర్థం చేసుకొని మన ఆరోగ్యం కోసం మనమే చక్కటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ 3 కారణాలు కూడా మన ఆరోగ్యానికి మంచివి కావు. ఇక్కడ మీకు వీలైతే డైరెక్ట్‌గా రైతు దగ్గర ఆవు పాలు గాని, గేదె పాలు గాని కొనుక్కోండి. అలా వీలు కాని పక్షంలో కొబ్బరి పాలతో టీ తయారు చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వలన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతో పాటు భూమి ఆరోగ్యాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అలాగే మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ మా మేడం అయితే టీని టేస్ట్ చేస్తుంది. టేస్ట్ చేస్తూ ఆమె యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరుగుతుంది. ఆమె ఈ వీడియోలో కనిపించడం ఇదే మొదటిసారి అండి. అందుకే కొంచెం ఇక్కడ నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత చాలా చక్కటి టీ తాగుతున్నాను. ఇలాంటి మంచి విషయాలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా పాటించాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. మరింత మందికి ఈ విషయం తెలియాలనుకున్నట్లయితే ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి అనేక మంచి విషయాలు ఇక ముందు రాబోతున్నాయి. చాలా చక్కటి విషయాలు మన యొక్క ఆరోగ్య విధానాన్ని, జీవన విధానాన్ని చాలా చక్కటి విధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్చుకోవడం చాలా కష్టమవుతుంది. కానీ దాన్ని ఏ విధంగా మనం ఈజీ చేసుకోవాలి, మనసుంటే మార్గం ఉంటుంది అనే ఉద్దేశంతో మీకైతే నేను సొంతంగా పాటించుకుంటూ మా కుటుంబాన్ని పాటించే విధంగా ప్రయత్నం చేస్తూ నేనైతే మీ ముందుకు వీడియోలు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. మీకు నేను చెప్పే విషయాలు చాలా సిల్లీగా అనిపించవచ్చు. అయినా చిన్న విషయాలే మన ఆరోగ్యానికి అవి పునాది వేస్తాయండి. ఆ చిన్న విషయాలను మనము పట్టించుకుంటేనే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇంతవరకు చూసిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.